ఈ రోజు వీడియో ఎవరి కోసం అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అనమాట. అందరికి నేను చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన టెస్ట్ సిరీస్ కూడా మంచిగా తీసుకెళ్తున్నాం. మీ నుంచి కూడా లాట్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది, మంచిగా ఉంది అని. అందరికీ వన్స్ అగైన్ వెరీ 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 థ్యాంక్ యూ. ఒక రిస్క్ తీసి స్టెప్ తీసుకున్నాను, మంచిగా ముందుకెళ్తుంది. మీ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ గురించి లాస్ట్ 2 వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి, అందువల్ల సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ గురించి నీట్గా చెప్తానమాట. అసలు సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనే దాని గురించి మళ్ళీ అన్నేంది రెండు వాచ్లు పెట్టుకొని ఉన్నాడని మీకు డౌట్ రావచ్చు. ఈ కాన్సెప్ట్ లాస్ట్లో చెప్తాను ఎందుకు పెట్టుకొని ఉన్నాను. మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. వీడియో చివరి దాకా చూడండి. వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, హైప్ చేయండి. మనం టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ అనేది ఇదేంటంటే తెలుగు స్టేట్స్లో ఎవరు ఇలా తీసుకురాలేదు ఎస్ఐ కానిస్టేబుల్కి. యాక్చువల్గా ఇది సెంట్రల్ మోడల్. సెంట్రల్ ఏంటంటే నీకు పర్సంటేజ్ టాపిక్స్ అయిపోగానే పర్సంటేజ్ టాపిక్ మీద ఒక 100 క్వశ్చన్లు ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకుంటావు. లేకపోతే ఇండియన్ హిస్టరీలో సింధు నాగరికత, లేకపోతే పాలిటీలో భారత రాజ్యాంగం, చారిత్ర నేపథ్యం ఇలా ఉంటే అలాంటి టాపిక్ మీద ప్రాక్టీస్ చేసుకునేదానికి టెస్టులు ఉంటాయి అనమాట. ఇది సెంట్రల్ మోడల్, స్టేట్లో ఎవరు తీసుకురాలేదు. అందుకని నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిట్లకి ఎస్ఐ కానిస్టేబుల్కి రెండిట్లకి కలిపి ఒక టెస్ట్ సిరీస్ ఇలాంటివి తీసుకొచ్చాను. టెస్ట్ సిరీస్ అనొద్దు, ఇది టాపిక్ వైజ్ టెస్ట్లు అనాలన్నమాట. దీంట్లో మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఫోల్డర్, తెలంగాణ సపరేట్ ఫోల్డర్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆంధ్ర స్టూడెంట్స్ ఉంటారు, తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామ్ రాయొచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయొచ్చు, లేకపోతే తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో రాయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఇలా సపరేట్ చేస్తే ఏపీ హిస్టరీ ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, అదే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయితే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఈ వేరియేషన్స్ చూపించకూడదు. 1-2 సబ్జెక్టులో నాకు పోయేది లేదు, వచ్చేది లేదు. మీ అందరికి మంచి వాల్యూ ఇవ్వాలని ఒకే ఒక్క ఫోల్డర్లో ఇదంతా సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారనమాట. దీంట్లో మీకు ఏముంటుందో సింపుల్గా చెప్పేస్తాను. మీరు ఎంత వాల్యూ దీంట్లో పొందుతారనేది నేను ఇచ్చే ప్రైస్లో చెప్తాను చూడండి. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్లో 13 చాప్టర్స్ ఉన్నాయి, అంటే ప్రాచీన భారతదేశంలో. దాని నుంచి ప్రతి టాపిక్కి 13 చాప్టర్స్, టోటల్గా 500 to 600 క్వశ్చన్స్. మెడివల్ మధ్యయుగ భారతదేశంలో 15 చాప్టర్స్కి 600 క్వశ్చన్లు. మోడర్న్ ఆధునిక భారతదేశం నుంచి 23 చాప్టర్లో 920 క్వశ్చన్లు. ఓవరాల్గా ఒక ఇండియన్ హిస్టరీ నుంచి 2120 క్వశ్చన్లు ఉంటాయి ప్రాక్టీస్కి. అంటే దీంట్లో ఎలా ఉంటాయంటే ఈ టెస్ట్ సిరీస్లో మీకు సబ్జెక్ట్ వైజ్ మేము అప్లోడ్ చేస్తుంటాము. ఇండియన్ హిస్టరీ క్లిక్ చేయగానే ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయగానే టాపిక్ వైజ్ అలా ఉంటుంది. ఆ టాపిక్కి 50 నుంచి 100 క్వశ్చన్లు. ఇప్పుడు టాపిక్ వెయిటేజ్ నుంచి ఇచ్చాము, ఏదో అనవసరపు టాపిక్లకి ఎక్కువ ఇచ్చేసి అలాంటివి ఏం చేయకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్గా దేనికి ఎక్కువ వస్తున్నాయో అలా ఇచ్చామన్నమాట. ఇలా ఒక ఇండియన్ హిస్టరీ నుంచి 2120, పాలిటీ నుంచి 20 చాప్టర్లో 1200 క్వశ్చన్స్. జాగ్రఫీలో ప్రతి చాప్టర్ విడివిడిగా ఉంటుంది. జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ నుంచి 280 క్వశ్చన్స్, ఇండియన్ జాగ్రఫీ నుంచి 600 క్వశ్చన్స్, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి నుంచి 1000 క్వశ్చన్స్. ఎకానమీ, ఇండియా ఎకానమీ నుంచి 800 క్వశ్చన్స్, తెలంగాణ ఎకానమీ గురించి 300 క్వశ్చన్స్, ఏపీ ఎకానమీ గురించి 250 క్వశ్చన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు బయాలజీ హై ప్రియారిటేజ్ అనమాట. అంటే 30 మార్కులు ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిన, కానిస్టేబుల్లో వచ్చిన దాదాపు 15 మార్క్స్ ఒక బయాలజీ నుంచి వస్తాయి. అందుకని బయాలజీలో 600 క్వశ్చన్లు, మిగతా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అనదర్ 600 క్వశ్చన్లు. టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 1200 క్వశ్చన్లు. తెలంగాణ మూమెంట్లో 15 చాప్టర్స్ ఉన్నాయి. ఇది తెలంగాణ స్టూడెంట్స్కి చాలా కీలకం. దీంట్లో 15 చాప్టర్స్కి 900 క్వశ్చన్స్, తెలంగాణ హిస్టరీకి 800 క్వశ్చన్స్, ఏపీ హిస్టరీకి 250 క్వశ్చన్స్. ఇంకింతటితో మీకు కంప్లీట్ జనరల్ స్టడీస్ సిలబస్ ఎవరు లేనిది మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ని క్వశ్చన్స్తో. ఇప్పుడు దాకా మార్కెట్లో ఎవరైనా ప్రొవైడ్ చేస్తే జనరల్ స్టడీస్ ఒక్కటే ప్రొవైడ్ చేశారు. కానీ నేను మీకు ఇచ్చే మనీలో వాల్యూ ఇంకొంచెం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అర్థమెటిక్ రీజనింగ్ కూడా ప్రతి టాపిక్ వైజ్, ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఇచ్చేసి అర్థమెటిక్లో ఉన్న టాపిక్స్, రీజనింగ్లో ఉన్న టాపిక్స్ కలిపి అర్థమెటిక్లో ఒక 3000 క్వశ్చన్స్, రీజనింగ్లో ఒక 3000 క్వశ్చన్స్, టోటల్ అర్థమెటిక్ నుంచి 6000 క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఇచ్చిన మీకు అర్థమెటిక్, రీజనింగు, ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్ అన్ని క్వశ్చన్స్ కలిపితే ఎంత అవుతున్నాయంటే 15700 క్వశ్చన్స్. ఇవన్నీ మళ్ళీ ఊరికే 15700 పెట్టాము అంటే ఇంక వదిలేసేది కాదు. ఫ్యూచర్లో ఇంకేదైనా పాలిటీలో ఏదైనా కేసు అప్డేట్ అయింది, లేదా ఏదైనా అమెండ్మెంట్స్ అప్డేట్ అయ్యాయి, లేకపోతే పర్సంటేజ్ టాపిక్స్లో లేటెస్ట్ ఎగ్జామ్స్లో ఏమైనా కొత్త టాపిక్స్ కవర్ అయ్యాయి, ఇలాంటివి కూడా చిన్నగా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. టార్గెట్ ఏంటంటే దీన్ని 20,000+ MCQs ప్రాక్టీస్కి మీ ఫోన్లో ఉంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగుంటుంది. అందువల్ల ఇది తీసుకొచ్చాం అనమాట. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్లో ఇదంతా కొనాలి అంటే మీకేమవుద్ది, అర్థమెటిక్ ఒక ప్రాక్టీస్ బుక్, అర్థమెటిక్ రీజనింగ్కి మాత్రం నేను ఎంత ఇచ్చినా మీ దగ్గర ఒక బుక్ ఉండాలని చెప్తాను ప్రాక్టీస్ కోసం. ఎందుకంటే జనరల్ స్టడీస్ అంటే స్టాండర్డ్ బుక్స్ చదవాలి, కానీ అర్థమెటిక్కి కూడా మీకు ఒక ప్రాక్టీస్ బుక్ మీ దగ్గర ఎప్పుడు ఉండాలి. ఒక బుక్ ప్రాక్టీస్ చేసాక నా దానికి రండి, ఎక్స్ట్రా ప్రాక్టీస్ అవుద్ది. మేము సెంటర్లో ఉన్న టాప్ బుక్స్ ఇవన్నీ అనలైజ్ చేసి ద బెస్ట్ క్వశ్చన్స్ అన్నీ ఏరి దీనికి ఇస్తున్నాం.
అందుకని ఈ మెటీరియల్ కూడా అప్డేట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా మేము పూర్తి మెటీరియల్ ప్రొవైడ్ చేయలేదు, యాప్లో అన్ని ఎంసీక్యూలు లేవు. దాదాపు 2500 నుంచి 3000 అప్డేట్ చేస్తున్నాము, పెట్టున్నాము. ఈ మిగతా 30 to 45 డేస్లో మిగతా ఫిల్ చేస్తాం. ఇప్పుడు నేను ఇచ్చే ప్రతి కోర్స్ వ్యాలిడిటీ 6 months ఇచ్చాను, లేకపోతే 12 months 1 year ఇచ్చాను. కానీ దీనికి ఒక్కటే నేను ఎలా ఇచ్చానంటే 9 months లేదా 15 months ఇచ్చాను. ఎందుకంటే నేను అప్డేట్ చేస్తా పోవాలి, నేను ఇంకా ఫుల్ మెటీరియల్ పెట్టలేదు కాబట్టి నేను పెట్టేలేక టైం ఉంటుంది, ఒక 30 to 45 days పట్టుద్ది. ఏదో హడావిడిగా ఏదో వన్ లైనర్ సింగిల్ క్వశ్చన్స్ పెట్టకూడదని మన ఫ్యాకల్టీ అంతా వీళ్ళంతా మంచి రీసెర్చ్ చేసి సబ్జెక్ట్కి ఇప్పుడు ఉన్న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాకా అన్ని సిలబస్లు అంటే క్వశ్చన్ ఇవ్వడం ఎలా అయిందంటే సేమ్ అయిందనమాట. కాబట్టి మన ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది పెరిగిపోయింది. కాబట్టి మీకు ఆ స్టాండర్డ్లో ఇవ్వాలని మంచి రీసెర్చ్ చేసుకొని నాకు టైము 30 to 45 డేస్లో మీకు ఫుల్ కంటెంట్ దీంట్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి 2500 to 3000 ఉన్నాయి. ప్రతిరోజు 100 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకని నేను ఈ వ్యాలిడిటీ నేను అప్లోడ్ చేయాల్సింది ఉంది కాబట్టి 6 months కాకుండా 9 monthsకి 699, 15 monthsకి 999. మీకు 15 months ఇవ్వడం కారణం ఏంటంటే ఇప్పుడు నుంచి మన నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేదానికి ఒక వచ్చి కంప్లీట్ అయ్యేదానికి కూడా 1 year సరిపోద్ది. ఈ 15 months ప్రాక్టీస్ మీకు ఎనఫ్. అందువల్ల 999 ఈజ్ బెస్ట్ చాయిస్ అనమాట. ఇది తీసుకోండి. తెలుగు స్టేట్స్లో జనరల్ స్టడీస్ అయినా ప్రొవైడ్ చేస్తుంటారు, కానీ వేరే ఎగ్జామ్స్కి అథమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ప్రొవైడ్ చేసింది ఎవరు లేదో అది ప్రొవైడ్ చేసింది మా యాప్ ఒకటి, అనిల్ కొండవీటి యాప్. మేమే ప్రొవైడ్ చేసాం, అంత బెస్ట్ వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇది ఎలా ఉపయోగపడుద్ది అంటే ఆల్రెడీ మీలో చాలామంది ఏకే మిషన్ తీసుకొని ఉంటారు. ఏకే మిషన్ అంటే ఏంది, మేము షెడ్యూల్ ఇస్తాం, షెడ్యూల్ ఏదైతే ఇస్తామో వీక్లీ టాపిక్స్ టెస్ట్ ఇస్తాం అనమాట. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, నేను ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి అనుకున్నాడు, అక్కడ మేము ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ ఎక్కడ వచ్చి ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా యూజ్ అవుతుంది. అంటే నేను ఈ టెస్ట్ సిరీస్ ఉద్దేశం ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ అది బిగినర్ లేదు, ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాడు అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ ఉంటే తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, మీ అందరి దగ్గర స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. కానీ ప్రాక్టీస్ కోసం మళ్ళీ ఎన్ని బుక్ ఒక 100 బుక్ వేసుకున్నా 1 2 3 4 5 6 7 8 9 10 ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ 11 12 13 మొత్తం ఒక 13 14 టాపిక్స్ ఉంటే బుక్ 100 రూపాయలు వేసుకున్నా 1400 అవుద్ది. ఆ బుక్లన్నీ నువ్వు పట్టుకొని క్యారీ చేయడం ఇవన్నీ ఎంత కథ. మనకు ఆల్రెడీ మన స్టాండర్డ్ బుక్స్ చూస్తేనే తలనొప్పి వస్తుంది, ఇన్ని బుక్స్ అని. ఇంక ఇవన్నీ వేసుకొని నువ్వు రోజు ఎక్కడ క్యారీ చేస్తావు, ఎలా చేస్తావు, నీ మొబైల్లో ఉంటుంది. ఇప్పుడు ఉదయాన్నే లేసి వాకింగ్కి వెళ్తావు, వాకింగ్కి వెళ్ళాక నువ్వు ఒకవేళ నైట్ ఏదైనా సింధు నాగరికత ఏదో చదివావు అనుకో, ఉదయాన్నే వాకింగ్ చేసుకుంటా, లేకపోతే టీ తాగుతా, ఆ సింధు నాగరికత టాపిక్ మన దాంట్లో యాప్లో ఓపెన్ చేసుకోవడం, ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడం, అలా ఈజీగా అయిపోవాలంటే ఈవినింగ్ చాయ్కి వెళ్ళావు, మళ్ళీ అక్కడ కూడా ఏమైనా చేసుకోవాలి. లేకపోతే సడన్గా మీ ఫ్యామిలీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళాల్సి వచ్చింది, సరదాగా ట్రావెలింగ్లో ఉంటూ ఫోన్ ఓపెన్ చేసి నచ్చినట్టు టాపిక్ చూసుకుంటూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ జనరల్ స్టడీస్ విషయంలో హ్యాపీగా క్లోజ్ చేస్తావు. ఏదైనా తప్పు పోయిందంటే గుర్తుపెట్టుకొని మళ్ళీ రివిజన్ చేసుకుంటావు. అంటే కన్వీనియంట్ అనమాట. ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్లో ఈరోజు రెవల్యూషన్ సృష్టిస్తుంది. నువ్వు ఇంకా బుక్స్ అంటే బుక్స్ మంచిదే కాదన్ను, స్టాండర్డ్ బుక్స్ మీ దగ్గర ఉండాలి. కానీ ఇలాంటి ప్రాక్టీసు ఇలాంటిదన్నీ నువ్వు ఎంత అప్డేటెడ్గా ఆలోచిస్తుంటే అంత మంచిది. ఇప్పుడు వర్క్ చేసుకునే వర్క్ ప్రొఫెషనల్స్ ఉంటారు, లేకపోతే మీరు ఎక్కడైనా డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మీ ఫోన్లో కంటెంట్ ఉంటే ఎప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఎన్ని టెలిగ్రామ్ గ్రూపులు జాయిన్ అయినా, ఎన్ని వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా రోజుకు ఒక క్వశ్చన్ ఇస్తారు, లేకపోతే 2 questions ఇస్తారు, లేకపోతే 10 questions ఇస్తారు. ఒక స్ట్రక్చర్డ్ మ్యాన్ ఉంటుంది అనమాట. దాంట్లోకి నువ్వు వెళ్ళంగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా, టెలిగ్రామ్ ఓపెన్ చేసినా ఇంకో అదర్ ఎలిగేషన్స్ సైడ్ వెళ్తావు. కాబట్టి అదే మన యాప్ అనుకో, యాప్ అంటే ఏముంటుంది, ఏ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, ఏముండవు, ఓపెన్ చేస్తే చదువు కాబట్టి ఇంకోటి కనిపిస్తుంది. అంతేగాని ఎటువంటి డీవియేషన్ ఉండదని చెప్పి ఒక బిగినర్లకు కానీ ఒక అడ్వాన్స్లకు కానీ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ నేను లాంచ్ చేసినట్లు 3 ద బెస్టే, ఎటువంటి కన్ఫ్యూషన్ లేదనమాట. కాబట్టి ఇంత మనం తీసుకొచ్చాం. ఇది నేను స్టార్ట్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అవుద్దంటే అంత ఖర్చు అవుద్ది, మీరు ఊహించలేరు అంత ఖర్చు అవుతుంది నాకు. కానీ ఆన్లైన్లో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి అమౌంట్ అనేది మేనేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నష్టాలు రావచ్చు కానీ పర్లేదు, నేను నష్టాలు వీటి గురించి ఆలోచించకుండా మీకు ద బెస్ట్ ఇవ్వాలి. నేను మార్కెట్లో ఒక హై స్టాండర్డ్ సెట్ చేయాలి, స్టూడెంట్స్కి మనం పెడితే వేరే వాళ్ళు కూడా దిగి రావచ్చు ఈ ప్రైస్లకి అనే విధంగా నష్టాలు వచ్చినా పర్లేదని స్టార్ట్ చేసిన మిషను. మీకు యూస్ఫుల్ అయ్యే మిషను, మీకు 100% వాల్యూ అయ్యే మిషన్ అనమాట. ఇప్పుడు ఈ మిషన్లో ఇంకోటి ఏంటంటే ఏకే మిషన్లో టాపిక్ వైజులు తీసుకొని ఇక్కడ ఇది చేసుకోవడం. ఒకవేళ ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన వాళ్ళైనా వీక్లీ టెస్టులు రాసుకుంటా ఇంకా మీకు మంచి ప్రాక్టీస్ కావాలంటే ఇది తీసుకోవడం. కాకపోతే ఇది ప్రతి ఒక్కరికి ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్, తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థుడికి యూస్ఫుల్ అయ్యే, ఎవరు ఇవ్వని ద బెస్ట్ సిరీస్ ఏదన్నా ఉందంటే ఇదే అనమాట. మీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోద్ది. ఇంకా ప్రాక్టీస్ అనేది నీకు ఓపిక ఉండాలి. కానీ 365 రోజులు 300 వేసుకో, ఇక్కడ 20,000 బిట్లు ఉన్నాయి. ఈవెంట్లు కానీ ఎగ్జామ్లు కానీ అటు ఇటు పోయి 300 వేసుకుంటే 20,000 బిట్లు నీకు ఎంత సాల్వ్ చేయాలి ఆలోచించుకో. కాబట్టి ఇది
దాదాపు నువ్వు రోజుకి 60 బిట్లు సాల్వ్ చేస్తే కానీ 300 రోజుల్లో అవ్వదు ఇది. అంత మంచి టెస్ట్ సిరీస్. ఇప్పుడు నేను మీకు ఈ వాచ్ల గురించి చెప్తా అన్నాను కదా, చెప్తా చూడండి. ఇది శాంసంగ్ వాచ్. ఇది దాదాపు 42,000 అట్లా ఉంటుంది. నేను ఆఫర్లో 10,000 12,000 తీసుకున్నాను 1 year బ్యాక్. ఇది క్యాషియో వాచ్. ఇది 2,600 ఉంటుంది. నేను ఆఫర్లో ఇది 1,600 1,700 తీసుకున్నాను. నేను ఇది తీసుకునేటప్పుడు ఏమనుకున్నానంటే, ఇది దీంట్లో స్లీప్ ట్రాకింగ్, అంటే మనం నైట్ నిద్రపోయేటప్పుడు స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది, లేకపోతే రన్నింగ్ చేస్తుంటే రన్నింగ్ ఎంత వెళ్తుంది, రన్నింగ్ ఎంత చేస్తున్నాము, ఎంత స్పీడ్ చేస్తున్నాము, ఇవన్నీ ఉంటాయి అనమాట. మళ్ళీ ఫోన్ కాల్స్ వచ్చినా దీంట్లో చూపిస్తుంది. నేను అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా దీంట్లో నుంచి నేను ఫోన్ కాల్స్ మాట్లాడచ్చు. అంటే ఇది ఒక మినీ ఫోన్ లాగా. నేను ఇవన్నీ చూసి అట్రాక్ట్ అయిపోయి ఆఫర్లో వస్తుంది 40,000 ఏదో 10,000కి వస్తుందని కొనేసాను. ఇది 1,600 పెట్టుకున్నాను. ఇది కొనేటప్పుడు ఏమో తక్కువ డబ్బులే కదా, 1,600 అంటే ఓకే మనం అఫోర్డబుల్ చేస్తాం కదా అని చెప్పి కొన్నాను. 365 రోజులు కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయితే నేను 365లో యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు తప్ప, ఏదో లుక్ కోసం కనిపించాలి తప్ప ఇంకా దేనికి యూజ్ చేయను. ఎందుకంటే ఇది ఛార్జింగ్ రాదు. ఛార్జింగ్ మనం పెట్టంగానే మహా అయితే 1 day కూడా రాదు. నేను ఎప్పుడు ఛార్జింగ్లో పెట్టాలి, ఏం పెట్టాలి అంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ డబ్బులు ఎక్కువ ఫీచర్లు ఉన్నాయంటే మనం ఏదో ఇరగబొట్టు చేస్తాం అనుకుంటాం. కానీ రియల్ లైఫ్లో అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయం. ఇప్పుడు అదే ఇది 11,000 12,000 కదా, ఇది ఎంతకి 1,600 1,700 కొన్నాను. ఇప్పుడు నేను ఇదే డబ్బులు 1,600కి ఇది కొనుక్కొని ఇంకా మిగతా 12,000 అంటే నాకు ఎంత మిగిలి ఉంటుంది? ఇది 2,000 తీసాయి, ఇంకా 10,000 మిగులుతుంది. ఈ 10,000లో నేను ఎన్ని కొనుక్కోవచ్చు? ఒక షర్ట్ కొనుక్కోవచ్చు, ఒక ప్యాంట్ కొనుక్కోవచ్చు, ఒక షూ కొనుక్కోవచ్చు, ఒక చెప్పులు కొనుక్కోవచ్చు. అలానే ఎడ్యుకేషన్లో కూడా 11,000 12,000 ఇస్తున్నారంటే అది విషయం కాదు, దాన్ని నువ్వు ఎంత యూజ్ చేసుకున్నావు. ఇది అసలు డొల్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, నేను యూజ్ చేయను. నైట్ ఎవడు వాచ్ పెట్టుకొని నిద్రపోయేది. కాకపోతే మనకు బ్రెయిన్ ఏం చేస్తుందంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇది చేసేద్దామని. నైట్ ఇలాంటి వాచ్ని పెట్టుకొని నిద్రపోతావా? నైట్ ఎట్లా తిరుగుతామో ఎటు తిరుగుతామో తెలియదు. తర్వాత దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే ఇది గట్టిగా 6-7 గంటలు కూడా రావట్లేదు. కాబట్టి ఏం యూజ్ చేయలేదన్నమాట. డొల్ అంతే. డబ్బులు చూసి మోసపోకూడదు. డబ్బులు అంత ఉందంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయంటే ఏదో ఉద్ధరిస్తామని అంత ఉండదు. అదే ఇదైతే 300 days యూజ్ చేస్తున్నాను. నేను రోజు యూజ్ చేసేది ఇదే. ఎందుకంటే వెయిట్లెస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. దీనికి ఏ ఛార్జింగ్ అవసరం లేదు. దీనికి పవర్ బ్యాంకులు క్యారీ చేసుకుంటా, ఛార్జింగ్లు పెట్టుకుంటా, కేబుల్స్ పెట్టుకుంటా, ఇవన్నీ తతంగాలన్నమాట. కాబట్టి దీంట్లో మిగిలిన డబ్బులు నేను ఏం చేయొచ్చు? ఒక మంచి షూ రన్నింగ్కి కొనుక్కోవచ్చు, మాకు కావాలంటే ఏదైనా ఇయర్ బడ్స్ కొనుక్కోవచ్చు, తర్వాత ఇంకా చెప్పులు కొనుక్కోవచ్చు, డ్రెస్ కొనుక్కోవచ్చు, ఇంకా మిగతా వేరే వాటికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇదేదో నేను చెప్పాను రిచ్గా కొన్నాను అట్లా ఏమనుకోవద్దు. నా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే నాకు పిచ్చి. నేను అప్పు చేసినా కొంటాను. నాకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్న వాటి మీద నాకు బాగా ఇష్టం అనమాట. అది మొబైల్స్ కానీ వాచెస్ కానీ ఏదైనా టెక్ రిలేటెడ్. అందువల్ల జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలానే ఇప్పుడు వీటిని మన టెస్ట్ సిరీస్లో కంప్లీట్ చేసుకోండి. వేరే వాళ్ళు వీడియో ఎక్స్ప్లెనేషన్లు ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తే మనం కూడా అప్డేట్ అవుదాం. మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం. మీకు మార్కెట్లో ఒక 12,000 10,000 ఉన్న టెస్ట్ సిరీస్ని ఈరోజు 1,000 రూపాయలకి తీసుకొచ్చాను. ఫ్యూచర్లో దాన్ని నేను మీకు ఒక మాట యూట్యూబ్ వీడియోలో చెప్తే దానికి 100 రెట్లు ఎక్కువ మీకు పనిచేస్తాను. ఎందుకంటే అది మీ నుంచి వచ్చే రెస్పాన్స్. వీళ్ళు ఇంత ఇస్తున్నప్పుడు నేను ఇంకా వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలనే ఉంటుంది తప్ప ఎక్కడ మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు. కాబట్టి అది ఇప్పుడు ఇదే మనం దీనికి పెట్టిన అమౌంట్, మిగతా అమౌంట్ ఇప్పుడు నా టెస్ట్ సిరీస్కి మీరు 1,000 రూపాయలు కొనేసుకొని మిగతా అమౌంట్ ఎన్ని దగ్గరలో ఒక మంచి కోచింగ్ తీసుకోవచ్చు, ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోవచ్చు, నువ్వు రేపు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే మంచి షూ కొనొచ్చు. అంటే 10,000ని నువ్వు ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. మన మైండ్ అనేది అలా థింక్ చేయాలి. మళ్ళీ నేను ఇన్ని చెప్తున్నాను అంటే ఇది నా ప్రొడక్ట్, నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాను. నన్ను నమ్మకూడదు మీరు. ఒకవేళ కొంతమంది ఉంటారు ఇవన్నీ ఇన్ని చెప్తున్నాను నమ్మొచ్చా లేదని. నన్ను నమ్మకూడదు. మీ ఫ్రెండ్స్ ప్రతి 5 మందిలో ఒకరు ఖచ్చితంగా ఈరోజు ఏకే మిషన్ 100 కానీ ఏదో ఒక టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసి ఉంటారు యాస్పిరెంట్స్లో. అది నేను మీకు హామీ ఇస్తున్నాను. వాళ్ళని అడగండి, మీ ఫ్రెండ్స్ దగ్గర జెన్యూన్ రివ్యూ తీసుకోండి. ఆల్రెడీ లాస్ట్ 1 month నుంచి మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని కానిస్టేబుల్ ప్రిలిమ్స్, కానిస్టేబుల్ మెయిన్స్, ఏపీ ఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని ఎగ్జామ్స్ కవర్ చేసాం లాస్ట్ 1 month నుంచి. ఫ్రీ టెస్ట్లు అని యాప్లోనే ఉంటాయి. ఫ్రీ మెటీరియల్లోకి వెళ్ళి టెస్ట్లు ఓపెన్ చేస్తే దొరకద్ది. చూసి రాయండి, రాసిన వాళ్ళని అడగండి, మీకే స్టాండర్డ్ అర్థమవుతుంది. తర్వాత దీనికి ఇంకా మనం ల్యాప్టాప్ యాక్సెస్ లేదు. ల్యాప్టాప్ని ఫ్యూచర్లో చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇంకా ఐఫోన్ వాళ్ళు అయితే ClassPlus యాప్ చేసుకొని IZDUMT అని కోడ్ ఎంటర్ చేస్తే వస్తుంది. తర్వాత ఆండ్రాయిడ్ వాళ్ళు అయితే అనిల్ కొండవీటి అని ప్లే స్టోర్లో చేసుకోండి. పేమెంట్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా, లాగిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా మాది ఒక టీం ఉంది. ఒక చిన్న టీం, పెద్ద టీం కాదు. ఒక టీం ఉన్నారు, 2 persons 1 person మెయింటైన్ చేస్తుంటారు నా యాప్స్ ఇవన్నీ. అవి యాప్స్ అంటే అన్నీ కాదు, కొన్ని ఇలా మీది ఏదైనా టెక్నికల్ సపోర్ట్గా ఈ వాట్సాప్ ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసి పేమెంట్ రిలేటెడ్ అయినా లేకపోతే కోర్స్ రిలేటెడ్ అయినా ఏదైనా ప్రాబ్లం లాగౌట్ లాగిన్ ఆప్షన్స్ అయినా మీరు మెసేజ్ చేస్తే 24 hours రిప్లై ఇస్తారు. మనం ఇలా లాస్ట్ 2 daysలో 10 మంది పిల్లల ఇష్యూస్ సాల్వ్ చేసాం. కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఎప్పుడు గట్టిగా ఉంటుంది. నేను ఆల్రెడీ మీతో టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళందరితో లైవ్లో ఇంటరాక్ట్ అయ్యి సజెషన్స్ కూడా ఇచ్చాను. అన్నీ మంచిగా ఫాలో అవ్వండి. అది నేను చెప్పాలనుకుంది. అంటే నా నుంచి మీకు 100% ఉంటుంది, 100% ఉంటుంది. మీరు చేయాల్సింది నా కోసం ఏంటంటే చదవడం, గట్టిగా చదవడం.
జాబులు తెచ్చుకోవడం. నా టెస్ట్ సిరీస్ అనే కాదు, నా కోర్స్ అనే కాదు, ఎక్కడైనా ఏదైనా చేయండి, చదవాలి. నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ లైఫ్లో చాలా చాలా కోల్పోతారు అనమాట. అందరు తిరిగి కంబ్యాక్ ఇవ్వలేరు. కాబట్టి అందరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఏమన్నా అందరికి ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆరోగ్యం జాగ్రత్త. ఎప్పుడైనా మన ఆరోగ్యం బాగుండి మనం మెంటల్గా హ్యాపీగా ఉంటామో మన ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ 1 or 2 డేస్లో వీక్లీ టెస్ట్ల గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ మంది ఏ టెస్ట్ సిరీస్ తీసుకోవాలో నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగేది కాదు, వీడియోలన్నీ చూసి మీరు డిసైడ్ అయ్యి మీకు వర్త్ అనిపించింది మీరు తీసుకోండి. మీ ప్రిపరేషన్ మంచిగా ముందుకెళ్ళాలి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.